ఆదర్శ కాలనీ సార్ ఇది మాది. అందరు మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళము, కానీ ఇక్కడ ఉండేదానికి మాకు అవకాశం లేదు. కసోఫీసు అంతా వేసి చండాలం చేస్తాంటారు. ఇక్కడ ఆవులు కూడా వస్తాయి, ఆవులు వచ్చే మనుషులను కూడా పొడుచుంటాయి. అందులో పార్కింగ్ కార్లు గీర్లు అన్ని పెడతాంటారు. దయచేసి లేకుండా చేయాలా. అమరసాల కాడ తొట్టున్నది, ఆడ తొట్టు తీసేసినారు. పెద్ద ఆసుపత్రి కాడ తొట్టున్నది, ఆడ తీసేసినారు. కాబట్టి మాకు ఇక్కడ అవకాశం ఇక్కడ పెట్టుకుని ఇక్కడ వేస్తాండారు. కాలువ అది కూడా లేకుండా చేసినారు. చాలా మంది పన్నారు కాలువలో కూడా. ఆ కాలువ చూడ చండాలంగా ఉంది కాలువ. ఆ కాలువ కూడా తీసే దిక్కే లేరు. ఇదంతా గలీజ్ ఉండడం వల్ల మొగోళ్ళు ఇట్లా నిలబడుకొని ఒంటికి పోస్తారు. మా ఆడోళ్ళు ఇట్లా బయటికి పోతారు. చూసినా కూడా నా కొడుకులు కావాల్సి కానీ అట్లా నిలుకొని పోస్తారు. ఈ గోడ అనేది కట్టేసి అసలు ఈ దోమలతో జ్వరాలు వచ్చి ఎంత అగసాట్లు పడుతున్నామంటే అంత అగసాట్లు పడుతున్నాం మేము. కాలువలు తీయడం లేదు. ఈ పూడిగలు దాంట్లో వాళ్ళంతా కార్లు తెచ్చి అడ్డం పెడతారు. ఇదిలో ఏదైనా సమస్య జరిగిందనుకో ఎవరికన్నా ఆటో పోయేదానికి కూడా దావ ఉండడం లేడా. మేము ఎవరు చెప్పుకోవాలన్నా అర్థం కావడంలే. ఒకసారి మేము చెప్పినాము, మున్సిపాలిటీలో కూడా చెప్పినాము. గతంలో లేదు ఇక్కడ పాయింట్. అమ్మవార్షాల కాడ ఒకటి ఉన్నది, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర ఒకటి ఉన్నది. అవి రెండు ఎత్తేసి ఇక్కడ పాయింట్ పెట్టినారు. ఇవాళ కార్లు పెడతారు. ఆడోళ్ళు దిబ్బలో నడుచుకుంటూ వస్తారా? ఎట్లా వస్తారనా? అదేదో చేయండి. నా దోమలు మటుకు భయంకరంగా ఉన్నాయి. దానితో పిల్లలకు ఇస జ్వరాలు వస్తున్నాయి. పిల్లలకు హాస్పిటల్లో చూపించాలంటే మాకు భయం వేస్తుంది. కాలువ చూడండి ఒకసారి. ఆ కాలువలో ఎంత గలీజ్ ఉందో, ఎంత పూడికి ఉందో చూడండి మీరే. పట్టించుకునేటోళ్ళే లేరు. మా వాళ్ళంతా వచ్చేసి వస్తారు. ఇక్కడ చేసేదానికి ఎవరు ఇది గారు. ఇంత దిబ్బ ఆవులు వస్తాయి. మొన్న ముసలాయన ఈయన పొడసపోయింది, ఎల్లెలు కల పడినాడు. ఎవరు అడిగేటోళ్ళు ఎవరు లేరు. అసలు ఇక్కడ పాయింట్ లేకుండా చేయండి నా చాలు. ఈ గోడ కట్టిస్తే ఎవరు ఇక్కడ పాస్ పోయాడు. ఈ పాయింట్ అనేది లేకుండా చేయండి నా.